అంటూ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక విద్యార్థులు షార్ట్స్ వేసుకొని ఉండగా వార్డెన్ ఫోటోలు తీస్తున్నారని, ఆ ఫోటోలను తన మిత్రులకు షేర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులంతా. కాలేజ్ గేట్ ముందు ఆందోళనకు దిగారు. వార్డెన్ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వివాదం బయటకు రావడంతో 15 మంది విద్యార్థులను హాస్టల్లో యాజమాన్యం బంధించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక మేడ్చల్ జిల్లా వీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ తీరు పట్ల విద్యార్థులంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఏదైతే మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని వీబీఐటీ కళాశాల ఉందో ఈ కళాశాలలో విద్యార్థినుల ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు షర్ట్లు వేసుకునేటప్పుడు బట్టలు మార్చుకునే టైంలో అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న వార్డెన్ విద్యార్థినుల ఫోటోలు తీయడమే కాకుండా ఆ ఫోటోలను వాళ్ళ మిత్రులకు షేర్ చేయడంతో ఆ విషయం తెలుసుకున్న విద్యార్థినులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఏదైతే విద్యార్థులు బట్టలు మార్చుకునే టైంలో వాళ్ళని ఫోటోలు తీయడం, ఆ ఫోటోలను ఇతరులకు షేర్ చేయడం ద్వారా వారిని సభ్యంగా ఫోటోలు షేర్ చేయడం వల్ల విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేసి వార్డెన్ ఎవరైతే ఆ ఫోటోలు షేర్ చేసినా వార్డెన్ వెంటనే అరెస్ట్ చేయాలని హాస్టల్ ముందు కళాశాల ముందు ఆందోళన చేయారు. ఆందోళన తీరిన నేపథ్యంలో అక్కడ గేట్ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే ఇది వెలుగులోకి రావడంతో కళాశాల యజమానం ఏదైతే ఉందో కళాశాలకు ఏదైతే పేరు ఉందో ఆ పేరు పేరు అవుతుంది కాబట్టి వాటిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ దాచుకోవడానికి ఏదైతే ఈ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వాటిని బయటికి రాకుండా తెలియకుండా ఉండేందుకు కొంతమంది ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అక్కడ మా వార్డెన్ ని వెంటనే అరెస్ట్ చేసి వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిని రహస్యంగా బంధించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ పోలీసులు ఆ ఘటన స్థలంలో చేరుకున్నారు. ఘటన స్థలంలో ఏం జరుగుతుంది, ఏం లేదు, ఎందుకు అవన్నీ జరుగుతున్నాయనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు.